ఒక ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్. వాస్తవానికి ప్రొబేషన్ లో 2 ఏళ్ల పాటు జూనియర్ అధికారులకు పెద్దగా సౌకర్యాలు ఉండవు. కానీ ఆమె గొంతెమ్మ కోరికలు కోరుకుంది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారీతిని వ్యవహరించింది. దీంతో ఇప్పుడు ఆ ట్రైనీ ఐఏఎస్ పై విచారణకు కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. పూణేకు చెందిన ట్రైనీ ఐఏఎస్ పూజా కేట్కర్ పై ఇప్పటివరకు వచ్చిన ఆరోపణలేంటి? పూజా కేట్కర్ అభ్యర్థిత్వంపై విచారణ జరిపేందుకు కేంద్రం వేసిన కమిటీ ఎప్పటిలోగా తన నివేదికను అందించనుంది? పూణేకు చెందిన ట్రైనీ ఐఏఎస్ పూజా కేట్కర్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పూణేలో బ్యూరోక్రాట్ గా తన పదవిని దుర్వినియోగం చేయడం, ఇతర డిమాండ్లతో పూజా కేట్కర్ వివాదాల్లో చిక్కుకున్నారు. పూజా కేట్కర్ తన ప్రైవేటు ఆడి కారుకు సైరన్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, విఐపి నెంబర్ ప్లేటును అనుమతి లేకుండా వాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో పూజా కేట్కర్ ను మహారాష్ట్ర ప్రభుత్వం వాసింకు బదిలీ చేసింది. వాస్తవానికి ప్రొబేషన్లో 2 ఏళ్ల పాటు ఉండే జూనియర్ అధికారులకు ఈ సౌకర్యాలు లభించవు. అయినప్పటికీ అనుమతి లేకుండా తన ఇష్టారీతిన వ్యవహరించారు పూజా కేట్కర్. దీంతో పాటు పూజా కేట్కర్ యూపీఎస్సీ అభ్యర్థిత్వం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రైనీ ఐఏఎస్ పూజా కేట్కర్ అభ్యర్థిత్వంపై విచారణ జరిపేందుకు కేంద్రం తాజాగా ఓ కమిటీని ఏర్పాటు చేసింది. పూజా కేట్కర్ పై వచ్చిన ఆరోపణలపై విచారణకు ఒక సభ్యుడితో కూడిన ఈ కమిటీ 2 వారాల్లో నివేదిక ఇవ్వనుంది. తనకు నేత్ర, మానసిక సంబంధమైన కొన్ని సమస్యలు ఉన్నట్లు యూపీఎస్సీకి సమర్పించిన అఫిడవిట్లో పూజా కేట్కర్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఏర్పాటు చేసిన ఈ కమిటీ నిజ నిర్ధారణ చేయనుంది. ఈ కమిటీలో ఒకే ఒక సభ్యుడు ఉన్నారు. అడిషనల్ సెక్రటరీ స్థాయి ఉన్న ఓ సీనియర్ అధికారిని ఇందులో సభ్యుడిగా చేర్చింది కేంద్రం. 2 వారాల్లోగా ఈ కమిటీ పూజా కేట్కర్ పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేసి కేంద్రానికి ఓ నివేదిక సమర్పించనుంది. మరోవైపు పూణే మున్సిపల్ కార్పొరేషన్ కూడా పూజా కేట్కర్ పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. పూజా కేట్కర్ ఓ స్థలాన్ని కబ్జా చేసి ఓ భవనాన్ని నిర్మించుకోగా ఆ భవనాన్ని కూల్చివేయాలని నిర్ణయించుకుంది పూణే మున్సిపల్ కార్పొరేషన్. ఇక ఆ పరిసరాలను కూడా పూర్తిగా బుల్డోజర్తో కూల్చివేయనుంది. ఐఏఎస్ 2023 బ్యాచ్ కి చెందిన పూజా కేట్కర్ యూపీఎస్సీలో 841 ర్యాంక్ సాధించింది. కానీ ట్రైనింగ్ మొదలు కాగానే వివాదాల్లో చిక్కుకుంది. ప్రైవేట్ ఆడి కార్ కి రెడ్ బ్లూ బీకాన్ లైట్ పెట్టించుకుంది. విఐపి నెంబర్ ప్లేట్ కూడా పెట్టించింది. ట్రైనింగ్ లో ఉండగా ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు ఉండవు. అయినా సరే పట్టుబట్టి మరీ అన్ని వసతులు కల్పించాలని డిమాండ్ చేసింది. దీంతో పూజా కేట్కర్ వ్యవహార శైలిపై పలు అనుమానాలు మొదలయ్యాయి. పూజా కేట్కర్ పలు వివాదాల్లో చిక్కుకోవడంతో ఆమె వ్యవహారంపై విచారణ జరిపి నిజాలను తేల్చేందుకు కేంద్రం వేసిన కమిటీ 2 వారాల్లో తన నివేదికను ఇవ్వనుంది. పూజా కేట్కర్ కు సంబంధించి మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో పట్టుబడిన దొంగను జైల్లో నుంచి వదిలేయాలని డీసీపీపై పూజా కేట్కర్ ఒత్తిడి తీసుకొచ్చినట్టు తేలింది. మే 18వ తేదీన ఇది జరిగినట్లు విచారణలో వెల్లడైంది. దొంగతనం కేసులో అరెస్టైన వ్యక్తిని విడుదల చేయాలని డిమాండ్ చేసింది పూజా కేట్కర్. ఆ వ్యక్తి దొంగతనం చేయలేదని, అమాయకుడు అని సమర్థించింది. ఓ చిన్న కేసులో అరెస్టైన వ్యక్తిని విడుదల చేయమని పూజా కేట్కర్ ఎందుకు చెప్పిందో డీసీపీకి అర్థం కాలేదు. అందుకే పూజా కేట్కర్ డిమాండ్ ని పక్కన పెట్టిన డీసీపీ ఆ దొంగని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. పూణే ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా కేట్కర్ వ్యవహారంలో మరో రచ్చ మొదలైంది. ఇప్పటికే అధికార దుర్వినియోగంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పూజా కేట్కర్ ఇప్పుడు ఆమె తల్లి చేసిన పని కూడా వివాదాస్పదమవుతోంది. అది పాత మీడియానే అయినా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూజా తండ్రి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. పూణే జిల్లాలోనే ముల్షి తాలూకాలో ఓ 25 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాడు పూజా తండ్రి. దీంతో పాటు పక్కనే ఉన్న రైతుల భూముల్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలొచ్చాయి. ఈ స్థలం వద్దే పెద్ద గొడవైంది. ఆ తర్వాత పూజా కేట్కర్ తల్లి మనోరమ కేట్కర్ రంగంలోకి దిగారు. సెక్యూరిటీ గార్డులతో ఆ స్థలానికి వచ్చింది. రైతులతో గొడవ పెట్టుకుంది. అంతేకాదు చేతిలో గన్ పట్టుకుని దాంతో వాళ్లను బెదిరించింది. ఈ వివాదం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం పూజా కేట్కర్ కి 5 ఫ్లాట్లున్నాయి. వీటితో పాటు మహారాష్ట్రలో 2 అపార్ట్మెంట్లున్నాయి. వీటి విలువ 22 కోట్లుంటుందని అంచనా. అహ్మద్ నగర్ లో 45 లక్షలు విలువ చేసే అపార్ట్మెంట్ ఉంది.
ట్రైనింగ్ లో ఉండగానే గొంతెమ్మ కోరికలు కోరి అందరినీ షాక్ కి గురి చేసింది పూజా కేడ్కర్. దీంతో ఆమె వ్యవహారంపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. పూజా కేడ్కర్ రిక్రూట్మెంట్ పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె శారీరకంగా మానసికంగా లోపం ఉన్నట్టుగా డాక్యుమెంట్స్ చూపించినట్టు తేలింది. మెడికల్ టెస్టులు జరగకుండా మేనేజ్ చేసి రిక్రూట్ అయింది. తప్పనిసరిగా చేయించుకోవాల్సిన టెస్టులను స్కిప్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపైన విచారణ జరుగుతోంది. ఇప్పటికే పూజా కేడ్కర్ ను మరో జిల్లాకి అసిస్టెంట్ కలెక్టర్ గా బదిలీ చేశారు. పూజా కేడ్కర్ వ్యవహారంపై కేంద్రం వేసిన కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఈ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ట్రైనీ ఐఏఎస్ పూజా కేడ్కర్ పై అనేక ఆరోపణలు, మరెన్నో అనుమానాలు రావడంతో ఆమె అభ్యర్థిత్వంపై విచారణ జరిపేందుకు కేంద్రం ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ 2 వారాల్లో తన నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. ఆ కమిటీ నివేదిక తర్వాతే పూజా కేడ్కర్ వ్యవహారంపై వచ్చిన ఆరోపణలు నిజమా కాదా అనే విషయం తేలనుంది.